తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు ఈ రాశి వాడికి బాగున్నాడు. తర్వాత రాహువు కూడా బాగున్నాడు. ఈ రాహు వల్ల మీకు వచ్చే డబ్బు అనవసరమైన దండ ఖర్చులు లేకుండా నిలబడతాయి. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులుంటే కూడా చేతికి రావడం జరుగుతుంది. అదే కాక శుక్రుడు వల్ల ఎంతో జాగ్రత్తగా సంసారం జరుగుతుంది. కానీ ఈ రాహు వల్ల కాకుండా శని వల్ల యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది. కుజుడి వల్ల అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. గురువు వల్ల చేసే ఉద్యోగంలో సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అట్లాగే రవి వల్ల అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం ఉంది. బుధుడి వల్ల మనం ఇచ్చేటువంటి డబ్బులు ఎవరికైనా ఇస్తే ఆ డబ్బు తిరిగి రావాలనేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే గురువు వల్ల ఏంటి ఉద్యోగం కానీ, చదువు కానీ, విదేశీయానం కానీ ఇట్లాంటి వాటిల్లో సమస్యలు, రిస్కులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఉద్యోగం చేసే చోట సమస్యలు ఎక్కువైపోయి మనం ఈ ఉద్యోగం మానుకున్నాము, ఇంకో ఉద్యోగం బాగుంటుందేమో వెతుక్కున్నాము అని వెతుక్కొని ఇంకో ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగానికి వెళ్ళినా కూడా ఇక్కడికంటే అక్కడ ఎక్కువ బాధలు ప్రారంభం. ఈ బాధల నుండి విముక్తి పొందాలి అంటే ఇక్కడే సర్దుకొని ఉండాలి. మరి అట్లా సర్దుకొని జాగ్రత్తగా తొందరపడకుండా చేసే ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రవి బాగుండకపోవటం వల్ల నువ్వు నీ మాట వినాల్సిన వాడు ఎవరు వినరు. ఇంట్లో భార్య వల్ల కానీ, పిల్లల వల్ల కానీ, చేసే ఉద్యోగంలో కానీ సమస్యలు ఎక్కువగా వస్తాయి. మనం మంచి మాట చెప్పినా వినరు, వాడు చెడు మాట చెప్పినా మనం వినాలి. ఇట్లాంటి పరిస్థితి రవి వల్ల వస్తుంది. గురువు వల్లనేమో ఉద్యోగంలో, వ్యాపారంలో, బుధుడి వల్ల వ్యాపారంలో కూడా వ్యాపారం సక్రమంగా ఉండదు. శని వల్ల అనవసరమైన ప్రయాణాలు కనుక చేసేటట్లయితే ఎత్తే పరిస్థితుల్లో కూడా యాక్సిడెంట్ అవటానికి, అనవసరమైన ఖర్చులు రావటానికి చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఎవరికైనా ఎటువంటి డబ్బులు ఇచ్చినా, అప్పులు ఇచ్చినా కూడా తిరిగి రావు. ఎవరికన్నా హామీలున్నా కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా ఎవరితో ఎటువంటి సంబంధాలు ఎక్కువ చేసుకోకూడదు. పాత వాళ్ళతో కూడా ఎక్కువ ప్రయత్నాలు కలవకూడదు, కొత్త వాళ్ళతో అసలు కలవకూడదు. తర్వాత మన దగ్గర ఉన్న డబ్బులు ఎవరికి ఇచ్చినా మళ్ళీ తిరిగి రావు. కాబట్టి డబ్బులు ఏదో సంపాదన వస్తుంది, లాభం వస్తుందని దురాశకు పోయేట్లయితే వడ్డీ ఆశ మొదలు తెచ్చిందని సామెత. ఏదో ఆదాయం వస్తుంది, వ్యాపారం పెట్టినా, ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా ఆ డబ్బులు మొత్తం బూడిదలో పోసినట్లే అవుతుంది. కాబట్టి ఉన్న డబ్బులు జాగ్రత్త చేసుకోవటం, అనవసరమైన వ్యాపారాలు పోకుండా ఉంటాం, ఉన్న ఉద్యోగంలోనే జాగ్రత్తగా కాలం గడపటం. కుదురు వల్ల ఏంటంటే ఏదైనా సరే కాస్త ఆరోగ్యం ట్రబుల్ ఉండగానే ఏదో ముందుగా మందులు వాడేదానికంటే ముందు రక్త పరీక్ష చేయించుకోవాలి. ఈ రక్త పరీక్ష చేయించుకొని మందులు వాడుకుంటే చాలా మంచిది. తర్వాత ఇప్పుడు వాయు కాలుష్యం, ఉదక కాలుష్యం అంటే నీటి కాలుష్యం, వాయు కాలుష్యం బాగా ఎక్కువగా ఉంటున్నది. దీనివల్ల ఏమిటంటే కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు ఇట్లా ఎక్కువైపోయి మనిషికి మరి కనీసం శిలైన ఎక్కించాలి అంటే నరం దొరక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఇవాళ ఉన్నారు. ఎందుకంటే శాస్త్రం ఏంటంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఈ 3 నెలలు కూడా అనారోగ్యాలకి పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి సమయము. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల దోషాలు ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా తొలగ చేసుకోవడం ఒకటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోవటం, మీ జాతకం చూసుకోవడం చాలా అవసరం. ఉద్యోగులు కానీ, ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, చిరు వ్యాపారులు, కొత్త వ్యాపారులు, తర్వాత ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం తప్పితే కొత్త వ్యాపారాలకు కానీ, కొత్త ఉద్యోగం కానీ, కొత్త పెట్టుబడులకు కానీ, కొత్త ఊళ్ళు ప్రయాణం కానీ చేసి ఏదైనా చేస్తే లాభిస్తుంది, వచ్చేది చాలకం లేదు అని ఎవరైనా అనుకునేట్లయితే అది చేయవద్దు. అట్లా చేసినందువల్ల ఉన్న ఇబ్బంది కంటే పూర్తిగా నష్టపడి బాధ్యతలు తీర్చుకోవాల్సిన పరిస్థితి బాగా ఎక్కువగా ఉండబోతుంది. ఇల్లు, స్థలం, బంగారం కొనుక్కోవాలి అనేటట్లయితే బంగారం కొనుక్కోవడానికి మంచి అవకాశమే ఉన్నది. కానీ దీంతో పాటు అనవసరమైన ఖర్చులు వచ్చేది బాగా ఇబ్బంది కనబడుతుంది.
వ్యాపారం సాగినట్టే ఉంటుంది, ఉద్యోగంలో డబ్బు వచ్చినట్టే ఉంటుంది, మన దగ్గర ఉన్న డబ్బులు బాగానే ఉంటాయి. దీన్ని ఏదైనా సద్వినియోగం చేసుకుందాం, ఇల్లు స్థలమో పొలమో బంగారమో కొనుక్కున్నాం అనేటువంటి ఆలోచన రావటం, కొనుక్కుంటానికి తగినటువంటి అవకాశం ఉన్నది. కానీ దాన్ని చెడగొట్టే గ్రహాలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఇల్లు కొనుక్కుంటానికి, బంగారం కొనుక్కుంటానికి, మరి కొత్త ఉద్యోగాలకు వెళ్ళటానికి కూడా మీకు అవకాశం దొరుకుతుంది. కానీ కొంత కష్టంతో కూడుకొని ఉంది. అసలు దాదాపుగా చెప్పాలంటే ఏది కొత్త ప్రయత్నాలు చేయడం మంచిది కాదు అనిపిస్తుంది. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు మాత్రం తిరిగి వస్తాయి, కొత్తగా ఎవరికైనా ఇస్తే మాత్రం రావు. ఇచ్చిన డబ్బులు వస్తాయి, వచ్చిన డబ్బులు మురికినే ఖర్చు అయిపోతాయి. ఎప్పటి నుంచో రాలేదు, ఎవరికో ఇచ్చాం, వాళ్ళు ఇస్తే ఇవ్వలేదు, ఎప్పటి నుంచో అసలు వాళ్ళు ఇవ్వరేమో, ఎగ్గొడతారేమో అనుకున్న వస్తాయి. కానీ వచ్చిన డబ్బులు 5 నిమిషాల్లో అనవసరమైన దండగ వారి ఖర్చులు, రోగాల వల్ల, దీనివల్ల ఏదో అనవసరమైన ఖర్చుల వల్ల, లేకపోతే పోగొట్టుకోవడం వల్ల ఖర్చు అయిపోయే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చుని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. మరి ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందు గ్రహ దోషాలు పోగొట్టుకోవడం చాలా అవసరం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే గురువు బాగాలేడు. ఈ గురువు బాగా లేకపోవడం వల్ల స్టాక్ మార్కెట్ వ్యవహారం దాదాపు ఈ 15 రోజులుగా, ఈ నెల కూడా నిలకడగా ఉండదు, ఎక్కువ హెచ్చు తగ్గులు ఉంటాయి. దీనివల్ల మరి పెరిగేది తక్కువ ఉంటుంది, తగ్గేది బాగా ఎక్కువ ఉంటుంది. దానివల్ల సమాంతరంగా ఉండదు, నష్టం మాత్రం ఎక్కువ కనపడుతుంది. విద్యార్థులకి విద్య చాలా కష్టంగా ఉంటుంది. విద్య కష్టంగా ఉండడం చేత చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే 30 మార్కులు పాస్ అంటే 29 మార్కులు వచ్చిన వాడు తప్పినట్లుగా, ఆ 1 మార్కు పోతే ఎంత ఇబ్బంది పడతాం అనేది బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా చదవటమే కాక పరీక్షలు రాసేటప్పుడు కూడా ఆ పరీక్షా సమయం అయిపోయేటంత వరకు కూడా పేపర్ ఇవ్వకుండా బాగా ఆలోచించి జాగ్రత్తగా రాసుకోవటం, బాగా కష్టపడి చదవటం. తర్వాత ఎప్పుడు కూడా దేవతారాధన చేయటం అవసరం. ప్రతి వారికి కూడా వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలాలు ఇన్ని చెబుతున్నాం, అన్ని చూస్తున్నారు. ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు, బాగున్నాను అని తృప్తిగా బతికేవాడు ఇక్కడ పట్టలేదు. లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, దరిద్రులు ఉండొచ్చు, ముత్తెత్తుకోవచ్చు, అడుక్కు తినొచ్చు, కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు. ఒకప్పుడు అడుక్కు తినేవాళ్ళు సుఖంగా తిని అడుగు మీద పడుతున్నారు, వాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి. మొట్టమొదటి ఏమిటా అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, తల్లిదండ్రులను చూడకపోవటం. ప్రతివాడు ఏమంటాడు, మా సంపాదన, మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలటం లేదు, నీకెక్కడ పెట్టమంటావు అని పరిస్థితి. అదే పిల్లలకి పెట్టడం మానుకొని తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు, మీరు తింటారు, బాగుంటారు. రెండోది ఏమిటంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశం అంతా అరిష్టంతో కూడుకుంది. మహాపతివ్రత అన్నారు. కొన్ని ఇళ్లలో చాలా బీదస్థితి ఉంది. భర్త ఫుల్గా తాగుతాడు, భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి తాగి ఎక్కడో పడిపోయిన మొగుడిని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది. ఆ భర్తే ఆమెకు కావాలి, ఇంకో మనిషి అక్కర్లా. వేలి ముద్దే అక్షరాలు రావు. ఆమె ఎంత మహాపతివ్రతో దండం పెట్టాలి. 2, ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు వివాహం ఉద్యోగం చేసి ఉద్యోగరీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ యందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం, పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళు మగవాడు ఆడమనిషిని ఎవరినైనా ప్రేమించడం, లేకపోతే ఆడమనిషి ఇంకో మగవాడిని ప్రేమించడం, ఈ కన్న పిల్లలే న్యాయం చేయడం, ఇది రెండోది జరుగుతుంది. 3 ఏమిటంటే సహజీవనం అని పెట్టారు. ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు రాను రాను ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే అమ్మోయికి నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళలో వస్తుంది. ఇది ఒక పెద్ద పాపం. 2 తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవడం ఒక పెద్ద పాపం. తర్వాత చదువు సమస్య కాదు కావాల్సింది, భార్యాభర్తలకు అనుకూలత కావాలి.
నాతో సమానమైన వాళ్ళు కాదు. ఒకడు సంపాదనాపరుడై రెండో వాడు ఉద్యోగం చేయకుండా, చదువు లేకుండా, పెళ్ళాన్ని ఆఫీసుకు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు. కానీ 199 వివాహం అయిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటానికి కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు. దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది. కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం, ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకోని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది. మనకు గ్రహాలు బాగున్నాయి, జాతకంలో నీకు ఈ గ్రహం బాగుందయా, ఈ మహర్దశ బాగుందని చెప్తాం. ఆ మహర్దశ నీకు ఉపయోగపడలేదు. మరి ఈ గ్రహాలు ఉపయోగపడే పరిస్థితి రావాలి అంటే నీ ప్రవర్తన మారాలి. నీ ప్రవర్తన మారితే ఏ గ్రహం అయినా నీకు అనుగ్రహిస్తుంది. అనుగ్రహము, ఆగ్రహం రెండు ఉన్నాయి. నీకు అనుగ్రహం కావాలంటే, నీకు బాగున్న గ్రహాలని ఉపయోగించుకోవాలంటే నీ ప్రవర్తన చాలా అవసరం. నీ ప్రవర్తన ఎట్లా ఉంది అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. దొంగతనం చేసేవాడు వాడికి తెలియదు కదా నేనే దొంగతనం చేశాను అనుకుంటాడు. కానీ నువ్వు చేసిన దొంగతనం నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి నీ ప్రవర్తన వల్ల నీ గ్రహాలు నీకు ఉపయోగపడట్లేదు. కాబట్టి ఏ గ్రహం వల్ల నువ్వు బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు 9 రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో. ఈ 9 రంధ్రాలు పనిచేయాలంటే 9 గ్రహాలు పనిచేయాలి. ఈ 9 గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది, అన్ని విధాలా బాగుంటుంది.